రాష్ట్రంలోని సమస్యలను పక్కదారి పట్టించేందుకే ముంబై నటి కాదంబరి జత్వానీ కేసును చంద్రబాబు తెరపైకి తెచ్చారని వైసీపీ ఆరోపించింది. అయితే ఈ వ్యవహారంలో రాష్ట్రం పరువు పోయేలా అధికారులు వ్యవహరించారని మండిపడ్డారు టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. మరోవైపు ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన అధికారులను కఠినంగా శిక్షించాలని సిపిఐ నేత నారాయణ అన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇంకో పథకం ఇంకోటి పన్నాగు ఏం చేశాడంటే, ఇంత పెద్ద ఇష్యూ ఇక్కడ జరుగుతూ ఉంటే అక్కడెక్కడి నుంచో బాంబే నుంచి ఒక పేటీఎం ఒక ఆర్టిస్ట్ని తీసుకుని వచ్చి అక్కడేదో పెద్ద జరిగిపోయినట్టు మళ్ళీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఒక డైవర్షన్ పాలిటిక్స్ అంటే ఈ ఇష్యూని కప్పిపుచ్చే కార్యక్రమంతో మన పిల్లల్ని వదిలేసి 300 మంది పిల్లలు వాళ్ళకి సంబంధించిన వీడియోలు తీసారని వాళ్ళు ఆరోపణలు చేస్తూ ఉంటే ఈ గొడవ మానేసి చంద్రబాబు నాయుడు గారు ఆ కాదంబరి అనే అమ్మాయి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఈ బ్లాక్మెయిల్ ధోరణిలో బాంబేలో కుప్పల దెప్పల కింద ఉంటారు. ఈ ముంబై యాక్ట్రెస్ పరువు పోలేదా ఆంధ్రప్రదేశ్ది? దేశం ఆ వైపు చూస్తూ ఉంది, ఆ ఇన్సిడెంట్ వైపు. ఏంటి, ఒక పారిశ్రామికవేత్తని మెప్పించడానికి పోలీస్ వ్యవస్థ సిగ్గుపడాలి. వీళ్ళందరూ ఐపీఎస్ ఆఫీసర్స్. మీరు ఏదైతే ఉన్నతమైన చదువులు చదివి ఒక రాజకీయ నాయకుని మెప్పించడానికి మీరు చేసిన చేష్టల వలన యావత్ ఆ ఐపీఎస్ వృత్తిలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక విధమైన మచ్చే. కేవలం ఆనాడు ముఖ్యమంత్రిని మెప్పించడానికి మీరు చేసిన పనులు ఇంత కాదు. మహిళలు చూడండి, ముంబైలో ఉన్న యాక్టర్స్కే రక్షణ లేదంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల పరిస్థితి ఆ రోజు ఎలా ఉందో ఆలోచించండి. ఎవరైనా నోరు తెరిస్తే వాళ్ళ మీద ఏదో విధంగా కేసులు పెట్టి మహిళల్ని ఇబ్బందులు పెట్టడమే వాళ్ళు చేసింది. ఆ పోలీస్ ఆఫీసర్లు వాళ్ళు పనిష్మెంట్ చేస్తావా, సస్పెండ్ చేస్తావా, ఇంకో విషయం వాళ్ళకి ఈ కోర్టులు చట్టాలు ఉద్యోగానికి పోవు, కొన్నాళ్ళు బయట వచ్చేస్తారు. వాళ్ళని కడ్రాయిలు వేసి హైదరాబాద్లో బాంబేలో ఊరేగించాలి బట్టలు తీసేసి. అప్పుడు కానీ వాళ్ళు బుద్ధి రాదు. ఈ చట్టాలన్నీ వాళ్ళు ఏం చేస్తాయి, 2 రోజులు జైల్లో పెడతారు. జైల్లో కూడా ఇప్పుడు హాయిగా ఉన్నాయి. జైల్లో అంతకుముందు మేము పోయినప్పుడు జైల్లాగా కాదు ఇప్పుడు ఉండేది, అది గెస్ట్ హౌస్ లాగా ఉన్నాయి. అందువల్ల వాళ్ళు బతికుండగానే వాళ్ళు జీవోత్సవంలాగా ఉన్నారంటే ఈ పని చేయమని కోరుతున్నాను.